ఇండియా నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణకు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఓటర్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. 18వ సార్వత్రిక ఎన్నికల 7వ దఫా పోలింగ్ ముగిసిన కాసేపటికే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. జూన్ 1 6:30 విడుదల చేయవచ్చు ఎగ్జిట్ పోల్స్ అనగానే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు అందరూ కూడా సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ సర్వే ఫలితాలను విశ్లేషించడానికి ముందు దీని నుంచి మనం చూడాల్సిన 3 అంశాల గురించి చెప్పుకోవాలి. ఒకటి, భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉంది, మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారా? రెండవది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, అక్కడ ఫలితాలు ఎట్లా ఉంటాయి? ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణల పార్లమెంటరీ సీట్ ఎట్లా ఉన్నాయి అనేవి మనం తెలుసుకోవాల్సి ఉంది. ముందుగా ఈసారి మూడోసారి మోడీ సర్కార్ అని 400 స్థానాలు సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నినాదం అది సరిగ్గా పనిచేసింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి మూడోసారి అధికారం చేపట్టడానికి సిద్ధమైనా కూడా 400 స్థానాలు మాత్రం చేరుకోలేకపోయింది. పీమార్క్, మ్యాట్రిస్, పోల్ ఆఫ్ పోల్స్, డి డైనమిక్స్, జన్ కీ బాత్ వంటి సంస్థలన్నీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీకి విడిగా ఎంత అనేది వాళ్ళు చూడలేదు. ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏకి 350కి పైగా వచ్చాయి. వివిధ సంస్థలు, కొన్ని సంస్థలు అయితే 370 దాకా కూడా ఇచ్చాయి. ముఖ్యంగా డి డైనమిక్స్ సంస్థ 371 స్థానాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏకి ఇస్తే కాంగ్రెస్ కు 125 స్థానాలు ఇచ్చాయి. ఆ విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఆశలపై ఈ ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి. ఈ విధంగా మూడోసారి మోడీ ప్రధానిగా కావడానికి రంగం సిద్ధమైనట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలో అనూహ్యమైన ఫలితాలని ఎన్డీఏ సాధించింది. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉంటే 2014లో 71 స్థానాలు, 2019లో 62 స్థానాలు మాత్రమే సాధించిన ఎన్డీఏ ఇప్పుడు 72 నుంచి 74 స్థానాల దాకా సాధించబోతోందన్న సూచనను ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అట్లనే బీహార్లో 40 స్థానాలున్న బీహార్లో 2014లో 22 స్థానాలు, 2019లో 17 స్థానాలు ఇచ్చి పొంది ఎన్డీఏ కొద్దిగా దెబ్బతిన్నది. ఈసారి ఏకంగా 35కు పైగా స్థానాలు రాబోతున్నాయని మనకి ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి తెలుస్తుంది. అయితే దక్షిణాదిన ఎట్లా ఉందనేది కూడా మనకి ఆసక్తి కలిగించే అంశం. ముఖ్యంగా కర్ణాటకలో 28 స్థానాలు ఉంటే మొన్ననే అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా అక్కడ బీజేపీ, ఎన్డీఏ కూటమి 50% ఓట్ షేర్తో 22 స్థానాలు పొందబోతోందని ఈ సర్వేలు కూలంకషంగా చెబుతున్నాయి అన్నమాట. అట్లానే మహారాష్ట్ర లాంటి రాజస్థాన్ లాంటి చోట బీజేపీ పవనాలు వీస్తున్నాయి. మోడీ ప్రభావం విపరీతంగా ఉండి ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంతా హడావుడి సృష్టించినప్పటికీ కూడా అక్కడ కూడా బీజేపీ హవా నడిచినట్టు కనిపిస్తోంది. గుజరాత్లో క్లీన్ స్వీప్ జరిగినట్టు కనిపిస్తోంది. ఈ విధంగా ఎన్డీఏ ఊహించిన విధంగానే అద్భుతమైన ఫలితాలు సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠత కలిగించాయి. మే 13 ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. అక్కడ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, వైఎస్ఆర్సీపీ అంచనాలను తలకిందులు చేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. ఆ సర్వేలు రైజ్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, చాణక్య స్ట్రాటజీస్, పయనీరు, జనగణం, పీపుల్స్ పల్స్, కేకే సర్వీస్, ఆపరేషన్ చాణక్య అన్ని సంస్థలు సర్వేల్లో 100కు పైగా స్థానాలు టీడీపీ పొంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న సూచికను ఈ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
కేకే సర్వీస్ అనే ఒక సంస్థ అయితే తెలుగుదేశం పార్టీకి ఏకంగా 133 స్థానాలు వస్తాయని చెప్పింది. వైఎస్ఆర్సీపీ కేవలం 14 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇది ఎంతవరకు నమ్మశక్యమో తెలియదు. అట్లనే జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. ఇవన్నీ చాలా ఆసక్తి కలిగించే అంశాలు. అయితే సర్వే రంగంలో ఒక 2 దశాబ్దాలుగా ఉన్న ఆరా మస్తాన్ గారి సర్వే ఒక్కటి మాత్రమే జగన్ శిబిరానికి ఆనందం కలిగిస్తోంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి 71 నుంచి 81 సీట్లు మాత్రమే వస్తాయి, 47.5% ఓటు షేర్ వస్తుందని ఆరా మస్తాన్ గారు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ 94 నుంచి 104 స్థానాలు పొంది అధికారం చేయించుకోబోతోంది, 49.41% ఓట్లతో అని వారు ప్రకటించారు. ఇది వైఎస్ఆర్సీపీ మంత్రులు చాలా మంది ఓడిపోతారని కూడా వారు చెప్పారు. ఇది ఆశ్చర్యకరమైంది. ఇది ఒక్కటే స్టాండ్ అలోన్ గా అనిపిస్తున్న సర్వే. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2% నుంచి 3% ఉంటుంది కాబట్టి ఈ రెండు కూటమిల మధ్య అంటే వైఎస్ఆర్సీపీకి ఎన్డీఏ కూటమికి మధ్య కేవలం 2.5% మాత్రమే తేడా ఉంది కాబట్టి 4వ తారీఖు ఎన్నికలు విడుదలయ్యే టైం కల్లా కూడా ఏదైనా జరగవచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క సర్వే తప్ప మిగతా అంతా అన్ని సర్వేలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఆనందోత్సాహాలు నింపాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం ఉంది. అట్లనే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి కలిపి 14 సీట్ల దాకా, పార్లమెంటరీ సీట్ల దాకా పొందబోతున్నాయన్న అది కూడా సర్వే సారాంశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న 17 స్థానాలకి గతంలో 4 స్థానాలు పొందిన బీజేపీ ఎంతో ఇంప్రూవ్ చేసుకుని 8 నుంచి 9 స్థానాలు సాధిస్తుందని వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు 10 నుంచి 12 సీట్లు కూడా పొందొచ్చున్నాయి అని ప్రకటించాయి. ఇది తన పాలనకు రిఫరెండం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఖచ్చితంగా శరాఘాతం లాంటిదే. ఎందుకంటే ఈ మొన్ననే అధికారంలోకి వచ్చి కేవలం 8 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీజేపీ ఇంత పుంజుకొని 8 స్థానాలు పొందడం నిజంగా ఆయన ఎన్నికల వ్యూహానికి దెబ్బతీచ్చే అంశమే. ఈ విధంగా ఈరోజు సర్వే ఫలితాలు ఒక అద్భుతమైన ఊపునిచ్చాయి ఎన్డీఏ కూటమికి. ముఖ్యంగా జూన్ 4వ తారీఖున ఫైనల్ గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఓపెన్ చేస్తే తప్ప ఈ వివిధ పార్టీల అసలు తలరాత ఏంటో తెలుస్తుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.